ఏబిసిడి ఎలకల బాధ, పొద్దున్న లేస్తే పిల్లల బాధ. ఈ స్లోగన్ ఎక్కడో విన్నట్టుంది కదా. 90s కిడ్స్కి దీని గురించి తెలుసు. దీనికి స్క్విడ్ గేమ్ 2కి సంబంధం ఏంటో తెలుసుకోవాలంటే ఈ వీడియోని చివరి దాకా చూడండి. ఎనీవే, వెల్కమ్ టు ద తెలుగుడు ఛానల్. ఇక్కడ మీరు తెలుగు డబ్బింగ్ ఇంకా అనువాదాలకు సంబంధించి చాలా విషయాలను తెలుసుకోవచ్చు. ఈ మధ్య నెట్ఫ్లిక్స్తో సహా చాలా ఓటీటీలో సినిమాలు, సిరీస్లు తెలుగులో కూడా రిలీజ్ అవుతాయి. కొన్నిటి డబ్బింగ్ చాలా క్వాలిటీగా ఉంటుంది, మరికొన్ని మాత్రం భాషను చెడగొడుతున్నాయి. ఒక తెలుగు భాష ప్రేమికుడిగా ఈ ఛానల్ ద్వారా నా ప్రయత్నం నేను చేస్తాను. ఇప్పుడు సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా కూడా స్క్విడ్ గేమ్ 2 మీమ్స్ వీడియోస్ కనిపిస్తున్నాయి. స్క్విడ్ గేమ్ 1 రిలీజ్ అయినప్పుడు తెలుగు ఆడియో అందుబాటులో లేదు, కానీ ఆ సిరీస్ ప్రపంచవ్యాప్తంగా పాపులర్ అయ్యాక తెలుగు ఆడియో పెట్టారు. అప్పుడు కూడా తెలుగులో చూశారు. మళ్ళీ 3 ఏళ్ళు ఎదురు చూస్తే స్క్విడ్ గేమ్ 2 వచ్చింది, కానీ 3 గంటల్లో పూర్తయింది. ఇక ఈ సీజన్ 2 తెలుగు అనువాదం విషయానికి వస్తే ముఖ్యంగా చెప్పుకోవాల్సిన పాయింట్లు 4 ఉన్నాయి. వాటిల్లో 3 మంచి విషయాలు, ఒకటి మాత్రం ప్రేక్షకుడిగా నన్ను డిసప్పాయింట్ చేసిన విషయం. ముందుగా మంచి విషయాల్లో నెంబర్ 3 ఏంటంటే థానోస్ తెలుగు ర్యాప్. ఈ క్యారెక్టర్ గురించి, అతని యాటిట్యూడ్ గురించి చాలా మీమ్స్ ఇప్పుడు వైరల్ అవుతున్నాయి. అయితే అతని ఇంగ్లీష్ ర్యాప్లను తెలుగులో చాలా చక్కగా అనువదించారు. సీన్ కి కరెక్ట్ గా సింక్ అయ్యేలా అతను ఉపయోగించే పదాలు కూడా చాలా బాగున్నాయి. ఇంకా ఆ పాత్ర మాట్లాడే శైలి కూడా కరెక్ట్ గా సింక్ అయింది. నిజంగా చెప్పాలంటే ఈ సిరీస్ మొత్తంలో ఈ పాత్ర తెలుగు మాట్లాడే విధానం చాలా బాగుంది. ఈ సీజన్ 2లో నాకు బాగా నచ్చిన నెంబర్ 2 విషయం ఏంటంటే ఒప్ప, ఉన్ని, నూనా అనే పదాలు. ఈ పదాలను ట్రాన్స్లేట్ చేయకుండా కొరియన్ లోనే ఉంచడం చాలా గొప్ప విషయం. ఎందుకంటే కొరియన్ డ్రామాలు చూసే వాళ్ళకి ఈ పదాల గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఒప్ప అని ఇప్పటికే బాయ్ ఫ్రెండ్ పిలిచే అమ్మాయిలు కూడా ఉన్నారనుకోండి. నిజానికి ఒప్ప అనే పదాన్ని అన్నయ్యలకు, కజిన్లకు, మేల్ బెస్ట్ ఫ్రెండ్స్ కూడా ఉపయోగించారు. ఆపోజిట్ లో నూనా అనే పదాన్ని అబ్బాయిలు అమ్మాయిల కోసం ఉపయోగించారు. కానీ మేజర్ గా నూనా అంటే అక్క అని అర్థం వస్తుంది. ఇక ఉన్ని పదాన్ని మాత్రం అమ్మాయిలు అమ్మాయిలను అక్క అని పిలవడానికి ఉపయోగిస్తారు. ఈ పదాల్లో ఇంత కన్ఫ్యూజన్ ఉంది కాబట్టి వాటిని తెలుగులో అనువదించకుండా అలాగే కొరియన్లో ఉంచడం వల్ల చాలా మంచి పని జరిగినట్లే. ఇంకా చెప్పాలంటే ఇందులో ఒక ట్రాన్స్జెండర్ క్యారెక్టర్ ఉంటుంది. ఆ ట్రాన్స్జెండర్ క్యారెక్టర్ ని పిలవడానికి అక్క అని ఉపయోగిస్తే కాస్త ఇబ్బందిగా అనిపించింది. ఇక నెంబర్ 1 విషయానికి వస్తే స్క్విడ్ గేమ్ సిరీస్ లో చాలా పాపులర్ అయిన రెడ్ లైట్ గ్రీన్ లైట్ గేమ్ గురించి. నిజానికి ఈ గేమ్ ని ప్రపంచమంతా ఒక్కొక్కరు ఒక్కో రకంగా ఆడుతూ ఉన్నారు. రెడ్ లైట్ గ్రీన్ లైట్ అనే పేరు మాత్రం ఇంగ్లీష్ డబ్బింగ్ నుంచి తీసుకున్నారు. అయితే మన దగ్గర దీనికి స్పెసిఫిక్ పేరంటూ ఉండొచ్చు, బట్ ఒక్కో ఏరియాని బట్టి ఆ పేరు మారుతూ ఉంది. స్టార్టింగ్ లో చెప్పాను కదా, ఏబిసిడి ఎలుకల బాధ అని. చిన్నప్పుడు ఈ రెడ్ లైట్ గ్రీన్ లైట్ గేమ్ ఆడుకునేటప్పుడు ఆ స్లోగన్ ఉపయోగించి. ఇక స్క్విడ్ గేమ్ డబ్బింగ్ విషయానికి వస్తే ఈ పాటని కొరియన్, ఇంగ్లీష్ 2 భాషలను సోర్స్ గా తీసుకొని ట్రాన్స్లేట్ చేశారు. ఎందుకంటే కొరియాలో మొగుంగ్వా కోచి పిహెచ్ చున్మీరా అని వస్తుంది, అంటే ముద్దమందారం వికసించింది అని అర్థం. మన వాళ్ళు తెలుగులో అదే ట్యూన్ ని కంటిన్యూ చేస్తూ రెడ్ లైట్ గ్రీన్ లైట్ అని అర్థం వచ్చేలా పచ్చైతే వెళ్ళిపో, ఎరుపైతే ఆగిపో అన్నారు. ఇది వినడానికి కూడా చాలా బాగుంది, కానీ లిటరల్ ట్రాన్స్లేషన్ అని కొంచెం ఫీల్ వచ్చింది. అందుకే కొరియన్ సాంగ్ పాపులర్ అయినంత బాగా ఈ తెలుగు డబ్బింగ్ పాపులర్ కాలేదు. ఇంకా చెప్పాలంటే ఇంగ్లీష్ డబ్బింగ్ లో జస్ట్ గ్రీన్ లైట్, రెడ్ లైట్ అని ఎలాంటి ట్యూన్ లేకుండా జస్ట్ పదాలు లాగానే ఉంచారు. ఇంకా ఈ ఆట గురించి ఇంకో విషయం ఏంటంటే కొరియన్ సాంగ్ లో ఖచ్చితంగా 10 సిలబల్స్ ఉంటాయి, కానీ తెలుగు ట్రాన్స్లేషన్ లో అంతకంటే తక్కువ ఉన్నాయి. అయినప్పటికీ మ్యూజిక్ యాడ్ చేసి ఏదో కవర్ చేసి, ఇది నిజంగా చాలా మంచి ప్రయత్నం. అయితే ఇదే విషయాన్ని మరో సాంగ్ కి కూడా ఇన్స్పిరేషన్ గా తీసుకుని ఉంటే బాగుండేది. ఇందాక ఒక డబ్బింగ్ విషయంలో డిసప్పాయింట్ అయ్యానని చెప్పాను కదా, అదేంటంటే మింగిల్ ఆటలో వచ్చే పాట. దాన్ని కూడా డబ్ చేసి ఉంటే బాగుండని నాకు అనిపించింది. లేదంటే ఈ రెడ్ లైట్ గ్రీన్ లైట్ పాటను కూడా కొరియన్ లోనే ఉంచేసిన బాగుండేది. దీని గురించి మీ అభిప్రాయం ఏంటో కామెంట్ చేయండి. మొత్తంగా చూస్తే స్క్విడ్ గేమ్ సిరీస్ లో తెలుగు డబ్బింగ్ చాలా బాగుందని చెప్పొచ్చు. తెలుగు డబ్బింగ్ లో చూసేటప్పుడు వచ్చే మజా ఒరిజినల్ వాయిస్ ని సబ్ టైటిల్ తో చూస్తే రాదు. ఒకవేళ మీరు ఒరిజినల్ లేదా ఇంగ్లీష్ డబ్బింగ్ చూసినప్పటికీ తెలుగులో చూడడం మాత్రం మర్చిపోకండి. ఎంతైనా మన భాషలో చూస్తే కిక్కే వేరు. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోలు కంటెంట్ కోసం ద తెలుగుడు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను తెలుగులో చూసే ప్రతి కంటెంట్ ను అనలైజ్ చేయడానికి ప్రయత్నిస్తాను. భాషను కాపాడడంలో నా వంతు ప్రయత్నం చేస్తాను. ఇట్లు మీ తెలుగుడు అన్నట్టు చెప్పడం మర్చిపోయాను. ఈ సీజన్ 2లో మన దగ్గర బాగా పాపులర్ అయిన మరొక ఆట కూడా ఉంది. అదేంటో మీకు తెలిస్తే కామెంట్ చేయండి, లేదా తెలిసిన వాళ్ళకి షేర్ చేయండి.